సాంబ సదాశివమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భీమాదేవ్యా పరం స్థానం, భీమాదేవి స్థానము, విమలాదేవి, కౌశికీదేవి, అలాగే నీలపర్వతంపై నీలాంబగా ఉన్నాను నేను నీలాచలం మీద. ఇక గుహ్యకాళ్యా మమస్థానం నేపాలే యత్ ప్రతిష్ఠితం, నేపాల దేశంలో గుహ్యకాళి అనే పేరుతో ఉన్నాను. అలాగే చిదంబరాది క్షేత్రముల యందు మీనాక్షీదేవి పేరుతో ఉన్నాను. ఇక వేదారణ్యంలో సుందరి అనే పేరుతో ఉన్నాను. ఏకామ్ర స్థానంలో పరాశక్తిగా ఉన్నాను, ఏకామ్రేశ్వరుడు, ఇది కాంచీపురంలోనే చెప్పబడుతున్నది. అలాగే భీమ పట్టణంలో భీమేశ్వరిగా ఉన్నాను. భవానీ శాంకరీ ప్రోక్త రుద్రాణి త్వర్ధకోటికి అవిముక్తే విశాలాక్షి, మహాభాగా మహాలయే, అవిముక్తమనందు విశాలాక్షి స్థానము నాది. గోకర్ణే భద్రకర్ణి, గోకర్ణమనందు భద్రకర్ణిగా నేనున్నాను. ఉత్పలాక్షి సువర్ణాక్షే స్థాన్వీషా స్థాణుసన్యకే, కమలాలయేతు కమలా ప్రచండా చగలండకే, కురండలే త్రిసంధ్యాస్యాన్ మాకోటే ముకుటేశ్వరి, మండలేశే షాండకే స్యాత్ కాశీ కాలంజరే పునః, కాశీలోనే మరొక తల్లిని చెప్తుంది కాలంజరి. ఎన్ని పేర్లున్నాయో ఇక్కడ. శంకుకర్ణే ధ్వని ప్రోక్త స్థూలస్యా స్థూలకేశ్వరి, ఇన్ని పీఠములు చెప్తూ మరో పీఠం ఉంది, ఎప్పుడు అక్కడ ఉంటానని. అది ఎక్కడంటే జ్ఞానినాం హృదయాంభోజే, గొప్ప మాట చెప్పింది. జ్ఞానుల హృదయంలో ఉంటానది. అంటే మిగిలిన వాళ్ళ హృదయంలో ఉండదా? మిగిలిన హృదయంలో అమ్మ కనబడనివ్వకుండా మాయా వికారాలు కప్పేస్తాయి. జ్ఞానుల హృదయంలో అవన్నీ తీసేసి కేవలం అమ్మవారు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటారు. ఇది వివరిస్తున్నారు. అక్కడ నేను హృలేఖా పరమేశ్వరి, హ్రీంకార శక్తి స్వరూపుడిగా ఉంటాను. హ్రీంకారం గురించి నిన్ననే మనం చెప్పుకున్నాం. స్థూల సూక్ష్మ కారణ తురీయములు మూడింటికి హ్రీంకారం. అందుకే స్థూల దేహంతో అభిమానం ఉన్నప్పుడు ఆ జీవుణ్ణి విశ్వుడు అని పిలుస్తారు. ఇది సాధనలో తీసుకోవాలి. ఆ విశ్వుడు రూప చైతన్యం హకారం. అలాగే స్వప్నావస్థలో జీవుడు ఉన్నప్పుడు అతన్ని తైజస అని పిలుస్తారు. ఆ తైజస దశలో ఉన్నటువంటి చైతన్యం రకారం. రకారం తేజోవాచకం, చూడండి, అందుకే చక్కగా చూపిస్తున్నాడు. దాని తర్వాత ప్రాజ్ఞ దశ, అంటే సుషుప్తి అవస్థలోకి వెళ్ళేటప్పుడు ఈంకారం ఉంటుంది. అది సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడు అనే పేరుతో ఉన్నప్పుడు చైతన్యం ప్రాజ్ఞరూప చైతన్యం ఈంకారం. ఈ విధంగా విశ్వరూప చైతన్యం హకారం, తైజస రూప చైతన్యం రకారం, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞరూప చైతన్యం ఈంకారం, తురీయావస్థలో హ్రీంకారం అన్నాడు. ఇక్కడ విడివిడిగా హారా ఈం కలిసి తురీయం హ్రీం అంటే అక్కడ హ్రీమే ఈ మూడింటి యందు ప్రకాశిస్తున్నదని తెలుసుకోవాలి. మొత్తం మాండుక్యోపనిషత్తు సారమంతా హ్రీం బీజంతా ఎలా సాధన చేయాలో ఇక్కడ చెప్పాడు. అంతే వెనుక్కోట్లేదు. ఇక్కడ ఆ 4 భూమికలు తెలుసుకోవాల్సింది. అదే మనకి విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత, ఆ 4 అవస్థలకి ఈ హ్రీంకి ముడిపెట్టుకోండి. కనుకనే తల్లి ఈ మాటను ఇక్కడ చెప్తుంది. ఆ హ్రీంకార స్వరూపం, ఆ హ్రీంకారాన్ని యోగి నిరంతరం ఆ తేజస్వరూపాన్ని ఆత్మగా దర్శిస్తూ ఉంటాడు హృదయంలో. ఇవి నా యొక్క క్షేత్రములు, తీర్థములు. సాధకుడైన వాడు ఏ దశలో సాధకుడైనా, అంటే రాజస భక్తుడు అవనయండి, ఏ భక్తుడైనా వాడి సాధన ఫలించాలి అంటే నా క్షేత్రాలు ప్రయత్నపూర్వకంగా రావాలి, వచ్చి అక్కడ సాధన చేయాలి. అక్కడ చేసిన సాధనే 100కి 100 పాళ్ళు, ఒక్కొక్కప్పుడు 1,000,000 రెట్లు కూడా సిద్ధిస్తుంది. అందుకే నా యొక్క క్షేత్రములకు వచ్చి సాధన చేయాలి. అంటే అమ్మ పీఠములు ఎన్నున్నాయో అన్నిటికీ వెళ్ళాలట. ఎన్ని వెళ్ళగలగాలో అన్ని వెళ్ళాలట. అన్నీ వెళ్ళలేకపోతే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి చేయండి. అక్కడ నా పీఠాలు అన్నీ ఉన్నాయంటోంది తల్లి. అదేమిటంటే అథవా సర్వక్షేత్రాన్ని కాశ్యాం సంతి నగోత్తమ, నేను చెప్పిన శక్తిపీఠములన్నీ కూడా కాశీలో ఉన్నాయి. మీరు వెతకండి, ఇక్కడే కామాక్షి ఉంది, కాళీ, తార, దశమహావిద్యలు ఇక్కడే ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి కాశీక్షేత్రంలోనే. కనుక అక్కడికి వెళ్ళు. తత్ర నిత్యం వసేత్, అక్కడికి ఏ దృష్టితో వెళ్ళాలి? కాశీ చేరిన దగ్గర నుంచి తిరిగి ఎప్పుడు వెళ్తామో అని కాదు, నిత్యం వసేత్. అమ్మ అనుగ్రహం కావాలంటే కాశీలో నిత్యవాసం చేస్తూ నిత్యదేవీ భక్తి పరాయణ, నిత్యం అమ్మయందు భక్తి కలిగి ఎవరైతే సాధన చేస్తారో చేస్తూ ఏం చేయాలి? గదిలో కూర్చుంటామంటే లాభం లేదుట. తాని స్థానాన్ని సంపశ్యన్ జపం దేవి నిరంతరం, కాశీక్షేత్రంలో ఉన్న అమ్మ స్థానములు దర్శిస్తూ తిరుగుతూ అమ్మను ఆరాధిస్తూ ధ్యాయం తచ్చరణాం భోజం ముక్తో భవతి బంధనాత్, అలా నా పాదముల్ని ధ్యానిస్తూ కాశీక్షేత్రమునందు సాధన చేసినటువంటి వారు ఈ పరాభక్తిలో వదలకుండా చేస్తారు. పరాభక్తి కోసం సాత్విక భక్తిలో చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అలా చేసిన వాళ్ళు తప్పకుండా పరాభక్తిని, క్రమంగా జీవన్ముక్తిని లేదా ఆ దివ్యలోకముకు వచ్చే విదేహముక్తిని పొందుతారు. ఇంకా అష్టమి వ్రతం, అమ్మవారికి ప్రీతిపాత్రములైన పంచపర్వములని అమ్మ చెప్తోంది ఇక్కడ. అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, వీటి యందు అమ్మవారిని ప్రత్యేక నియమంతో ఆరాధించడం ఒకటి. అలాగే భౌమవార వ్రతం, మంగళవారం అమ్మవారి ఆరాధన,
ప్రదోష వ్రతం, ప్రదోషకాలమనందు, అందులోనూ సోమ ప్రదోషం నాకు చాలా ఇష్టం అని చెప్తుంది అమ్మవారు. అంటే సోమవారం నాడు ఉపవసించి ప్రదోషకాలంలో అమ్మవారిని పూజించి అప్పుడు నక్తంగా భుజించితే అది సోమ ప్రదోషం. దీనికి సౌమ్య ప్రదోషం అని కూడా వ్యవహారం. ఈ సోమ ప్రదోషం అమ్మవారికి ప్రీతిటండి. మనం అనుకుంటాం సోమవారం అనగా శివుడికని, అయితే అమ్మవారికి ఆవిడికి శివుడు అంటే ప్రీతి కనుక మనం శివశక్తి ఐక్య రూపంగా ఉపాసించాలి. సోమవారం చంద్రుడికి అధిదేవత గౌరీదేవి, ఇది తెలుసుకోవాల్సింది. ఆ కారణం చేతన సోమవారం నాకు ప్రీతిపాత్రము. ఇక ఉత్సవాలు వ్రతాల్లో నాకు ఇష్టమైనవి 2 ఉన్నాయన్నది అంతే. అవి నవరాత్ర ద్వయం, 2 నవరాత్రులు, అంటే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ 2 నాకు చాలా ఇష్టమైనవి సుమా. ఆ సమయంలో నన్ను చాలా ప్రీతిగా ఆరాధించాలి. వీలైన ఉత్సవాలు నాకు చేయాలి. ఆ ఉత్సవాల్లో డోలోత్సవం, శయనోత్సవం, రథోత్సవం, అలాగే దమనోత్సవం, పవిత్రోత్సవం ఇత్యాది ఉత్సవాలు చాలా చెప్పారు శాస్త్రములందు. అమ్మవారిని ఉయ్యాలలో పెట్టి ఊపుతూ ఆరాధించడం ఒకటి, అలాగే రథంపై ఊరేగించడం ఒకటి, శయనోత్సవం, ఇవన్నీ వివరించుతున్నది. ఇంకా పవిత్రోత్సవం, శ్రావణ మాసంలో పవిత్రోత్సవం అని చేస్తారు శ్రావణ పూర్ణిమ నాడు. ఆ పవిత్రోత్సవానికి ప్రత్యామ్నాయాలు మన రక్షాబంధనాలు ఇవన్నీ వచ్చాయి. మనకి వెంకటేశ్వర స్వామి వారికి కూడా శ్రావణ మాసంలో పవిత్రోత్సవం చేస్తారు. అది అమ్మవారికి శ్రావణ మాసంలో చేయడం విశేషం. అంతేకాదు నాకు నివేదించిన పదార్థముల్ని ఎంతో ఆసక్తిగా ప్రేమగా తీసుకోవడం అనేది ఒకటి. పైగా నా పూజ చేసిన తర్వాత సువాసిని రూపంగా, కుమారి రూపంగా, వటుకుల రూపంగా నన్ను ఆరాధించాలి అన్నది ఇక్కడ. అంటే బాల ఆరాధన, సువాసి ఆరాధన, వటుక ఆరాధన ఇవి చేయాలి. పైగా విత్త సాక్ష్యేన రహితో, నా ఆరాధన చేసేటప్పుడు మాత్రము విత్త సాక్ష్యము కూడదు అన్నది. అంతేగాని ఇంత ఖర్చెందుకు ఈ పూజకే కదా ఆ మాత్రం చాలండి, అలాంటివి కూడదండి. విత్త సాక్ష్యం నకుర్యాత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే ధన విషయంలో లోభం చూపించకూడదు. అమ్మవారికి ఆరాధనకి వినియోగించే ధనం నువ్వు లోభం చూపించరాదు, అది వివరించారు ఇక్కడ. ఈ విధంగా నా వ్రతములు ఆచరిస్తూ నా పూజలు చేయవయ్యా. సంతోషమే కదా చెప్పినది. ఆయన మరొక్క మాట చెప్తున్నాను, నా పూజ చేయమన్నాను కదా, నా పూజ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వైదికము, ఇంకోటి తాంత్రికము అని చెప్తుంది. వేద పద్ధతి ప్రకారంగా పాటించేది ఒకటి, తంత్రములు చెప్పిన ప్రకారంగా వెళ్ళేది మరొకటి. ఇందులో వేద పద్ధతిలో ఉన్నవారు వేద విరుద్ధమైన తంత్రాల జోలికి వెళ్ళరాదు, తల్లి గట్టిగా చెప్పింది. ఎందుకంటే తంత్రాల్లో వేద విరుద్ధమైన తంత్రాలు ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఎందుకండి పెట్టడం అంటే, వేద మార్గానికి అర్హులు కాని వారి కోసం తంత్ర మార్గాలు పెట్టారు, ఇది తెలుసుకోవాలి. అలాగని వేద మార్గంలో ఉన్నామని చెప్పి తంత్ర మార్గంలో ఉన్నవారిని తక్కువ చేయరాదు. వాళ్ళు తరించడానికి అది మార్గం, అది ఇచ్చింది పరమాత్మే. అందుకే తంత్ర మార్గములు, ఆగమ మార్గములు మొత్తం శైవ, వైష్ణవ, సౌర, శాక్త, గాణాపత్య ఆగమములని చెప్పబడుతున్నాయి. ఇవన్నీ శివుడే ఏర్పాటు చేశాడు. ఈ ఆగమాలు వైదిక పద్ధతిలో ఉన్నవారు స్వీకరించవచ్చు, కానీ అందులో వేద విరుద్ధంగా ఉండే అంశములు పరిహరించి, ఇది చాలా ముఖ్యం. ఉదాహరణకి కొన్ని తంత్రాలు మనం చూస్తే బల్లిమ్మని చెప్తారు. కొన్ని తంత్రాల్లో సభల్లో చెప్పలేనటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి, అవి ఆ తంత్రాల్లో ఉంటాయి. కానీ అమ్మవారు అనుగ్రహం కావాలి, భక్తి కావాలి అన్నటువంటి వారు మాత్రం ఆ పద్ధతులు స్వీకరించకూడదు. అందులో ఉన్నటువంటి వేద విరుద్ధం కాని పద్ధతులు మాత్రమే తీసుకుని సాత్విక సాధన చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, జీవుడు తరించాలంటే 2 ఉండాలండి, సాత్విక సాధన, తాత్విక చింతన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, జీవుడు తరించాలంటే 2 ఉండాలండి, సాత్విక సాధన, తాత్విక చింతన. కానీ సాత్వికము తాత్వికము చెప్పి నిద్రపోయిన వాళ్ళను తామసులు అంటారు. వీరు ఈ జన్మలు కాదు కదా, ఎన్ని జన్మలు ఎత్తున బాగుపడలేదు. అందుకే సాధనలో సాత్వికత, చింతనలో తాత్వికత, ఇదే గుర్తుపెట్టుకుంటే చాలు. సాత్విక సాధన, తాత్విక చింతన, ఈ 2 ఎప్పుడు ఉండాలి. వాడే తరించగలడు. అందుకు సాత్వికంగా వేదము చెప్పిన పద్ధతిలో ఆచరించాలి. అలా ఆచరిస్తే దానికి దక్షిణాచారము అని పేరు. దక్షిణారాధ్య. దీన్ని విడిచిపెట్టి అటు పోతే దానికి వామాచారమని. అయితే అది ఉత్తమమా అనుత్తమమా చర్చ నీకు అనవసరం, కానీ ముక్తికాములైనటువంటి మాత్రం ఆ మార్గాలకు వెళ్లకుండా సాత్వికమైన వైదికాచారానికి సమ్మతమైన ఆగమాలు మాత్రమే తీసుకోవాలి అని చెప్తూ, మొత్తానికి సారాంశంగా చెప్తున్నది, శాస్త్రవిహిత కర్మాచరణ చేయాలి. అది చేస్తున్నంతకాలం నాపై ధ్యానం ఉండాలి, లేకపోతే ఆ కర్మ కూడా మనల్ని దెబ్బతీస్తుంది. అందుకే ధ్యానంతో కూడిన కర్మ, ధ్యానము అంటే మనసును నిలుపుట, ఇంతే అర్థం. కర్మ చేసేటప్పుడు అమ్మవారి యందు మనస్సు నిలిపి చేయడం, ఇది ఉత్తమం. కర్మయోగంలో ధ్యానం కలిస్తే ఉత్తమం. అలాగే భక్తి జ్ఞానం వైపు వెళుతూ ఉండాలి. జ్ఞాన సాధనలో భక్తి ఉండాలి, కర్మ సాధనలో ధ్యానం ఉండాలి. అమ్మవారు ఇది గొప్ప మాట చెప్పారండి.
నువ్వు కర్మాచరణ చేస్తున్నంతసేపు మనస్సు అమ్మధ్యానంలో ఉంచు, అంతే. అదేవిధంగా జ్ఞాన విచారణ, ఆత్మతత్వం గురించి శోధన చేస్తున్నప్పుడు భక్తిని విడిచిపెట్టకు అక్కడ. అందుకే కర్మలో ధ్యానం ఉండాలి, జ్ఞానానికి భక్తి ఉండాలని చెప్తూ ధ్యానేన కర్మయుక్తేన భక్తి జ్ఞానేన వా పునః, ఈ రెండింటి చేత నేను దొరుకుతాను అన్నది. ధ్యానముతో కూడిన కర్మకి, భక్తితో కూడిన జ్ఞాన సాధనకి నేను లభ్యమవుతాను. ఇంకా ఏ విధంగా చేసినా నేను లభ్యం కాను సుమా. అందుకు మానవుడైన వాడు పుట్టిన తర్వాత బుద్ధిపూర్వకంగా శాస్త్రము చెప్పిన ధర్మాన్ని పాటించాలి. ధర్మాత్ సంజాయతే భక్తి, దానివల్ల భక్తి కలుగుతుంది. భక్త్యా సంజ్ఞాయతే పరం, భక్తి వల్ల లభించేది పరం, అనగా పరమము, మోక్షము లభిస్తున్నది. అందుకు ధర్మం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పాలి కదా. శృతి స్మృతిభ్యాముదితం యస్స ధర్మ ప్రకీర్తితం. శృతి స్మృతి ఏమి చెప్తున్నాయో అదే ధర్మం. అంతేగాని కొత్త పుస్తకం ఒకటి వచ్చిందండి ఈ మధ్య, అందులో కొత్త ధర్మాలు చెప్పారని, అవి మనల్ని నాశనం చేయడానికి తప్ప దేనికి పనికిరావు. శృతి స్మృతులు చెప్పినదే ధర్మము, అవి తప్ప ఇంకొకటి ప్రమాణము అనుకురాదు. ఇదే కృష్ణ పరమాత్మ సబుద్ధి రచితై శాస్త్రై అన్నాడు ఇక్కడ. తన బుద్ధితో శాస్త్రాలు రచించి కొత్త కొత్త మార్గాలు, కొత్త కొత్త దేవుళ్ళు తెచ్చిన వారు వాళ్ళు పతనమవుతారు, అనుసరించే వాళ్ళని పతనం చేయిస్తారు. ఇది వివరిస్తున్నాడు అమ్మవారు ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఎందుకయ్యా అంటే శృతి నా ఆజ్ఞ అన్నది. వేదము ఎవడో తయారు చేసింది కాదు, వేదము నా నుంచి వెలువడిన శబ్దం కనుక వేదాన్ని మించిన ప్రమాణం మరొకటి లేదు సుమా అని అమ్మవారు ఎంత బోధించి, ఇంకా నీకు చెప్పడానికి ఏముందయ్యా, ధన్యుడివై నేను చెప్పిన మార్గంలో ఉండు. నీకు ఎంతవరకైతే హృదయంలో అమ్మవారి యొక్క దర్శనానుభవం లభించదో అంతవరకు బాహ్యారాధన చేస్తూ ఉండు, అంతేగాని బాహ్యారాధన విడిచిపెట్టకు అని బోధిస్తూ ఆ ఆరాధన ఎలా చెయ్యాలో వివరిస్తోంది. ప్రతి వారికి దినచర్య అమ్మవారు ఫిక్స్ చేసి పెట్టారండి. ఇప్పటి వరకు తరించాలనుకునే వాడికి నిన్న ఇవాళ చాలు, అసలు అంత సంపూర్ణంగా అసలు మానవ జీవితం ఏంటి, పరమార్థం ఏంటి, గతులు ఏమిటి మొత్తం చెప్పాడు ఇక్కడ. దినచర్య ఎలా ఉండాలంటే ప్రాతరుత్థాయ, మొట్టమొదట ఆ బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేస్తూ మంచం దిగకుండానే పడుకున్న చోటే ఆసనం వేసి కూర్చొని ముందు గురువుని స్మరించమన్నాడు. గురు పాదాన్ని స్మరించు, అది తెల్లని కాంతులతో మెరిసిపోతున్న యొక్క గురు స్వరూపాన్ని ధ్యానం చేసుకుని క్రమంగా ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానం అంతఃపదవ్యాం అనుసంచరంతీం ఆనందరూపాం అబలాం ప్రపద్యే. ఈ శ్లోకం ఎంతో రమ్యమైంది కనుక నోరార చదువుకున్నాం. ఇది నిజానికి కంఠోపాఠం చేసి ప్రాతకాలంలో చదవదగ్గ శ్లోకం ఇది. ఏమని చెప్తున్నా అంటే భావంతో చేయాలి. ఇది ప్రకాశమానం మానాం ప్రథమే ప్రయాణే, కుండల్నీలో నీ లోపల ప్రయాణం చేస్తున్నట్టు ధ్యానించు. ధ్యానిస్తే ప్రయాణం చేసేస్తుందండి అనకు, ముందని ప్రయాణం చేస్తున్నట్టు ధ్యానించన్నాడు. ఎలాగంటే ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే, ముందు మూలాధారం నుంచి బయలుదేరినప్పుడు వెలిగిపోతూ బయలుదేరినట్టు ధ్యానించు. ప్రతి ప్రయాణేపి అమృతాయమానం, ఆ వెళ్ళేటప్పుడు క్రమంగా ఒక్కొక్క చక్రం మించి కుండల్ని దాటుతోంది అంటూ ఆ చక్రాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళు. ఆ ధ్యానించి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క చక్రం దాటుతున్నప్పుడల్లా ఒక్కొక్క రకమైన ఆనందం పెరుగుతుందట. అందుకే ప్రతి ప్రయాణేపి అమృతాయమానం. అలా క్రమక్రమంగా ఎక్కడికి చేరింది, అంతఃపదవ్యాం, ఆ పైన సహస్రారంలోకి అది చేరినట్లు భావించు. అక్కడ అమృతాయమానమైనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెంది అటు తర్వాత నీ నాడీ మండలం అంతా తడుపుతూ తిరిగి మూలాధారానికి వచ్చినట్లు భావించు. ఇది భావన. ఇలా భావించు అని ఆనందరూపాం అబలాం ప్రపద్యే. ఇది ప్రాతకాలంలో చేయవలసిన అనుష్ఠానం. పైగా అక్కడ పైన సహస్రారంలో ఒక శిఖ, ఆ శిఖా మధ్యంలో సచ్చిదానంద రూపిణైన అమ్మవారు అని భావన చేసి అటు తర్వాత భూమికి నమస్కారం చేసుకుని ప్రాతస్మరణీయులను తలంచుకొని కిందకి దిగు అన్నాడు ఇక్కడ. ప్రాతస్మరణీయులనగా బ్రహ్మ విష్ణు రుద్రులు, అదేవిధంగా వాణి దుర్గా లక్ష్మి వారిని, ఆ తర్వాత అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని, తల్లిదండ్రుల్ని, సప్తర్షుల్ని తలంచుకోవాలి, గురువుల్ని తలంచుకోవాలి. అప్తి ప్రాతస్మరణీయం అంటే. ఆ తర్వాత వచ్చి చేరివేసిన కాలకృత్యములు చేసుకుని తాను నిత్య నైమిత్తిక కర్మల్లో ప్రధానమైన సంధ్యావందనాధికాలు పూర్తి చేసిన తర్వాత ధ్యానం చేసుకుని మంత్రజపం చేయమని చెప్తున్నాడు. ఆ ధ్యానం చేసేటప్పుడు మంత్రాన్ని న్యాసం చేసుకోండి. అమ్మ మంత్రములు ఎన్నో ఉన్నాయి కానీ హ్రీంకారం గురించి ఎక్కువ చెప్తున్నాడు ఇక్కడ. అది విశేషం. ఏ మంత్రం వచ్చినా లేకపోయినా హ్రీంకారంతో పూజ కూడా చేయమన్నాడు. అయితే సరైన గురువు దగ్గర ఉపదేశం పొంది మాత్రమే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బీజాక్షం కనుక జాగ్రత్తగా ఉండాలి పద్ధతి. అయితే ఇప్పటికీ ఉపదేశం ఉన్న వాళ్ళకి ఆసక్తి కలిగించడం ఒకటి, లేని వాళ్ళకి విని ఆనందించి అమ్మని వాయా నామాలతో ఆరాధించుకోవచ్చు. ఇది అయితే హ్రీంకారాన్ని ఎక్కడెక్కడ ఎలా ధ్యానించాలో చూపిస్తున్నాడు.
మూలాధారే హకారంతు, మూలాధారమునందు హకారము, హృదయంలో రకారము, భ్రూమధ్యంలో ఈంకారము, సహస్రాలంలో హ్రీంకారము అన్నాడు. అక్కడ హ్రీమే హారా ఈం అయింది. ఇక్కడ ఒక్కొక్కటి అక్కడ అలా ధ్యానిస్తే క్రమంగా బ్రహ్మగ్రంథి విభేదన, విష్ణుగ్రంథి విభేదన, రుద్రగ్రంథి విభేదన జరుగుతున్నది. కనుక హ్రీంకారం అనేది ఎంత విశేషంగా ప్రస్తావన చేస్తున్నారు ఇక్కడ. 3 గ్రంథుల్ని భేదం చేయగలిగే శక్తి దానికి ఉన్నది. ఇలా భావన చేయి, ఇలా న్యాసం చేయి, న్యాసం చేసి అమ్మవారిని ధ్యానం చేయు. ఈ ధ్యానంలో ప్రధానంగా సంప్రదాయమైన వైదిక మార్గంలో సాత్విక ఉపాసనలో అమ్మమూర్తులను 2 రకాలుగా ధ్యానం చేయమన్నాడు. ఒకటి, మొట్టమొదట నేను మీకు చూపించేనే ఆ రూపాన్ని ధ్యానించండి. ఏ రూపం? అమ్మవారు నిన్ను చూపించేట గుర్తుందా? విశ్వరూపం. అది ఎలా ఉన్నది అంటే, అనంత శీర్షనయనం అనంత చరణం మహత్ సర్వశక్తి సమాయుక్తం ప్రేరకం యత్ పరాత్పరం తదేవ పూజయే నిత్యం నమేచ్ఛాయత్ స్మరేదపి యన్మే సాక్షాత్ పరం రూపం దృష్టవానసి భూధరా. ఓ పర్వతరాజా, నువ్వు చూసేవి ఇందకన విరాట్ రూపం, అది ధ్యానించు. అనంతమైన శీర్షములతో, అనంతమైన నయనములతో, అనంత పాదములతో, అనంత హస్తములతో, సర్వదేవాత్మకంగా, సర్వదేశాత్మకంగా, సర్వకాలాత్మకంగా, సర్వవస్త్వాత్మకంగా ఉన్న నా అనంత సహస్రాక్ష రూపాన్ని, విరాట్ రూపాన్ని ధ్యానించు. ధ్యానిస్తూ ఆ ధ్యానిస్తున్న రూపాన్ని అర్చిస్తున్నట్టు భావన చెయ్యు. ఇది చాలా ప్రధానం. అటు తర్వాత బాహ్యారాధన, భావారాధనలో కూడా ధ్యానించవలసిన మరో రూపాన్ని చెప్తున్నది. ధ్యానించవలసిన రూపం అదైనా అర్చించడానికి ఆలంబనం కావాలి కనుక నన్ను దేని యందు అర్చించాలి? అమ్మ ఎన్ని చెప్తోంది చూడండి. అత్యంత ఉత్కృష్టమైన మోక్షం వేదాంతం చెప్తోంది, సాధారణ స్థాయిలో అర్చన కూడా చెప్తోంది. అంటే జీవుడు తరించడానికి అన్ని మార్గాలు చెప్తోంది ఇక్కడ. మూర్తౌవా స్థండిలేవాపి, మూర్తి యందు కానీ అంటే విగ్రహంలో కానీ, అదేవిధంగా స్థండిలము, స్థండిలం అంటే ఒక శిలాప్రాంతము, దాన్ని శుద్ధి చేసి అక్కడ కూడా అమ్మను ఆవాహన చేయవచ్చు. మూర్తౌవా స్థండిలేవాపి, మూర్తి యందు కానీ అంటే విగ్రహంలో కానీ, అదేవిధంగా స్థండిలము, స్థండిలం అంటే ఒక శిలాప్రాంతము, దాన్ని శుద్ధి చేసి అక్కడ కూడా అమ్మను ఆవాహన చేయవచ్చు. అందుకే కొన్ని చోట్ల మనకి గోడలు కానీ ఇవి కనబడితే పసుపు రాసి అక్కడ కుంకుమ పెట్టి పూజ చేసేస్తారు. ఎంత గొప్ప సంస్కృతి ఉందండి. భగవంతుని ఇలాగే ఆరాధించాలని మొండిగా చెప్పదు భారతీయ సంస్కృతి. పసుపు ముద్ద చేసి కూడా పరమాత్మని పిలిపించి కూర్చోపెట్టగలిగిన జాతి హిందూ జాతి తెలుసుకుంటారు. మరి లేకపోతే అక్కడ విగ్రహేవా స్థండిలేవా. అదేవిధంగా స్థండిలమనగా శుద్ధమైన ప్రదేశము. అలాగే సూర్యే, సూర్యుని యందు నన్ను ఆరాధించాలి. ఇందు మండలే, చంద్రమండలంలో ఆరాధించాలి. జలే, జలమునందు ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధిస్తాం? కలశంలో నీళ్లు పూజ ఆరాధించడం అదేనండి. అథవా బాణలింగే, బాణలింగం అంటే శివుడు అనుకుంటున్నాం మనం, శివుడే కానీ శక్తితో ఉన్న శివుడు. బాణలింగంలో నన్ను ఆరాధించాలి. యంత్రేవా, యంత్రమునందు కానీ, మహావటే, వటవృక్షం మర్రి చెట్టు యందు కానీ, మర్రి చెట్టు మూలంలో కానీ. ఎన్ని చెప్తున్నదో. చివరికి శ్రీ హృదయాంభోజే, వారి యొక్క హృదయ పద్మంలో నన్ను ఆరాధించాలి. ఇక్కడ సూర్యమండలం చూసినా ఎక్కడ చూసినా అమ్మ రూపాన్ని తలంచుకుంటూ అక్కడ ఉన్నట్టుగా భావించాలట. ఆవాహన చేసినప్పుడు కూడా ఆ రూపాన్ని ఆవహిస్తూ చేయాలి. ఆ రూపం ఎలా ఉందో చూపిస్తున్నాడు, ఒక్కసారి ధ్యానించుకోవాలి. సగుణాం, అన్ని అనంత కళ్యాణ గుణములతో ఉన్న మూర్తి. కరుణాపూర్ణాం తరుణీం అరుణారుణం, మంచి నూతన యవ్వనంలో ఉన్నది, అరుణకాంతులతో ప్రకాశిస్తున్నది. ప్రసాదసుముఖీం, ప్రసన్నంగా ఉన్నటువంటి తల్లి. చంద్రఖండ శిఖండినీం, చంద్రలేఖ దాల్చి ఉన్నది. పాశ అంకుశ వర అభీతి ధర, పైన 2 చేతులతో పాశాంకుశములు, క్రింది 2 చేతులతో వరదముద్ర అభయముద్ర. ఏ రూపం ఇది? భువనేశ్వరి రూపం ఇది. ఇక్కడ వరద అభయముద్రలు తీసేసి చెరకు విల్లు పువ్వులు బాణాలు ఇస్తే ఆవిడే రాజరాజేశ్వరి. భువనేశ్వరి బీజం 3 మార్లు వస్తుంది అమ్మ మంత్రంలో, లలితా మంత్రంలో. అందుకు భువనేశ్వరికి, కామేశ్వరికి, లలితాపరమేశ్వరి భేదమేం లేదు. మరొక విశేషం అక్కడ కలిసిందంతే. కనుక భువనేశ్వరి స్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. దీని స్థానంలో అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ చేసుకోవచ్చు. పాశాంకుశ వరాభీతి ధరాం ఆనంద రూపిణిం. ఇలా ధ్యానించి ఆరాధించి. దేని యందు? ఇందాక చెప్పిన వాటి యందు, వేటి యందైనా. అంటే వాటిలో ఒక్కదాని యందా కాదు, అన్నిటి యందు చేసుకో, ఎవడొద్దన్నాడు. శ్రీచక్రంలో చేసుకో, యంత్రము అంటే శ్రీచక్రం. అదేవిధంగా గగనమండలంలో, సూర్యమండలంలో, చంద్రమండలంలో, హృదయ మండలంలో భావన చేసి ఆరాధించు. ఇది చెప్తున్నది.
అందుకు ఎప్పుడైతే నువ్వు అంతర పూజకి వెళ్ళగలుగుతావో అంతవరకు బాహ్య పూజ మానకుండా చెయ్యు. అది చాలా ముఖ్యం. అంతేగాని మాదంతా భావంలోకి వెళ్ళిపోయేమండి అని కొందరు పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉంటారు. బాహ్య దృష్టింత వరకు అది చెయ్యమని అమ్మవారు ఆజ్ఞాపించారు. అందుకు అలా ఆరాధన చేసి మంత్రమును గురువు చెప్పిన మంత్రమును న్యాసంతో చేసి నాకు పాదాలకు సమర్పణ చేయాలి. ఆ తర్వాత పద్ధతి ప్రకారంగా నన్ను ఆరాధించి నైవేద్యాదులు సమర్పణ చేసి ఆ పూజనంతటినీ నా పాదాలకు సమర్పించాలి. ఈ పూజలో నా హృల్లేఖా బీజం మర్చిపోకు, మళ్ళీ చెప్తోంది. ఎందుకంటే హృల్లేఖా దర్పణే నిత్యం అహం తత్ప్రతిబింబిత. హృల్లేఖా బీజంలో నేను ఎప్పుడూ ప్రతిఫలిస్తుంటాను. అద్దంలో ముఖం ఎలా కనబడుతుందో హ్రీంకారంలో నేను అలా కనబడతాను అంటుందమ్మ. ఎంత అందంగా చెప్పిందండి. ఇదే మాట మీరు త్రిశతిలో హ్రీంకారాదర్శ బింబిక, హ్రీంకార ఆదర్శ బింబిక, హ్రీంకారం అనే అద్దంలో ప్రతిబింబించేది అని. అలాగే హ్రీంకారం అనే సౌందర్య స్తంభ విద్రుమ పుత్రిక, హ్రీంతో ఎన్ని చెప్పాడో ఒక్కొక్కటి ఊరికినే కవిత్వం కాదు. హ్రీంలో పలు రకాలుగా ప్రసరిస్తున్న అమ్మ యొక్క చైతన్యాన్ని అంతటి అక్కడ వర్ణించి చూపించాడు. అదంతా ఒక్క మాటలో ఇక్కడ తల్లి మొత్తం దేవీ గీత యొక్క ఆఖరి వాక్యాల్లో ఈ మాట వివరిస్తున్నది. ఎవడైతే ఇలా నిత్యం పూజ చేస్తాడో, నన్ను ఇంత భావనాత్మకంగా పూజ చేసి ఈ చెప్పిన స్థానములందు నన్ను ధ్యానిస్తూ నాకు అర్పణ చేస్తూ నా క్షేత్రముల యందు సంచరిస్తూ సాధన చేసేవాడు దేహాంతే, వాడు దేహం పతనమైన వెంటనే మణిద్వీపం మమ యాత్యేవ సర్వదా, వాడు నా మణిద్వీపానికి చేరుకుంటాడు. అమ్మ అంత స్పష్టంగా చెప్పిందండి. ఆ మణిద్వీప వైభవం మనం తర్వాత దర్శించుకోవలసినది. మొత్తానికి మణిద్వీపం ఇలాంటి ఆరాధన చేసేవాడికి కూడా లభిస్తున్నది. అంటే సాత్విక భక్తితో ఇలాంటి ఆరాధన చేస్తే అది పరాభక్తిగా పరిణమించిపోయి మణిద్వీప వాసం ఇస్తున్నది అని విన్నావుగా. ఇంకా నేను ఈ చెప్పినటువంటి విద్య ఏదైతే ఉందో ఈ విద్య నిరంతరం మననం చేసుకోవాల్సింది. కానీ ఇది ఎవడు పెడితే వాడికి చెప్పక సుమా అని హెచ్చరించిందండి. ఈ హెచ్చరికలు మర్చిపోయి చెప్పడం చేతే ఒక్కొక్కప్పుడు ఆశాభంగాలు అవుతూ ఉంటాయి. ఏం చేస్తాం? ఎందుకంటే కబుర్లు చెప్పే భక్తులు ఉంటారు, కానీ నిజమైన భక్తులు ఉన్నారా? వాళ్ళు ఇందులో చెప్పే జ్ఞానానికి కూడా సంతోషిస్తారండి, విసుక్కోరు. జ్ఞానాన్ని విసుక్కున్నాడంటే మోక్షానికి దూరంగా ఉన్నాడని అర్థంట. అందుకు వివరిస్తున్నారు ఇక్కడ. ఇది ఎవరికి చెప్పాలి? దీనికి అధికారులు ఉన్నారనియా, దీనికంటూ అధికారం ఉంది. అదేమిటంటే ఇదంతు గీతాశాస్త్రం మే, ఇది నా గీతాశాస్త్రం. నా అశిష్యాయ వదేత్ క్వచిత్, శిష్యుడు కాని వాడికి చెప్పకు. శిష్యుడు అంటే అసలు గురువు చాలా జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళ దగ్గరే. కొంపలు ముంచితే ఆయనకు 2 కోట్ల శిష్యులు ఉన్నారు అని ఆనందంగా ఉన్న గురువులకే దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుంది. మనకి ఇప్పుడు తెలుసు. ఎందువల్ల అంటే ఆశపోతులు పెరుగుతారు కానీ శిష్యులు తక్కువ. అఖండమైనటువంటి వినయంతో గురువుపై అచంచలమైన శ్రద్ధతో ఉన్న శిష్యుడు ఒక్కడున్నా ఆ గురువు భాగ్యమేనండి నిజంగా. అలాంటి శిష్యుడు కాని వాడికి ఇది చెప్పకు అన్నాడు ఇక్కడ. శిష్యత్వ లక్షణాలు ఉండాలి, అవి లేని వాడికి ఇది చెప్పకు. నా శిష్యాయ వదేత్ క్వచిత్, నా అభక్తాయ, అమ్మ భక్తుడు కానివాడికి ఇది చెప్పకు. నా ధూర్తాయ, మూర్ఖుడికి చెప్పకు. పైగా ఆవిడ వితండవాదం చేస్తాడు. ఆవిడ అలా చెప్పింది కానీ నాకు డౌట్ అండి అంటాడు వీడు. ఆవిడ అలా చెప్తే డౌటా? అలాంటి వితండవాదులకి చెప్పకు. ఎందుకంటే లౌకిక శాస్త్రాలకి తర్కాలు కావాలి, కానీ అమ్మ శాస్త్రానికి తర్కం పనిచేయదు, శ్రద్ధ తప్ప. అది అమ్మ మాట. అందుకే 3 అర్హతలు ఉండాలి ఇక్కడ. ఒకటి ధూర్తత్వం ఉండకూడదు, రెండవది అభక్తి ఉండకూడదు, అంటే భక్తుడై ఉండాలి, ధూర్తుడు కాకుండా ఉండాలి, శిష్యుడై ఉండాలి. అటువంటి వాడికి మాత్రమే చెప్పాలి సుమా. పైగా జ్యేష్ఠపుత్రుడికి చెప్పవచ్చు అన్నాడు. అంటే తండ్రి అయిన వాడు తన పెద్ద కొడుకు చెప్పాలట. ఎందుకంటే వాడు తరించితే వాడి వల్ల వీడు తరిస్తాడు. అదొకటి. తస్మాద్ అవశ్యం యత్నేన గోపనీయం, దీన్ని దాచిపెట్టు, ఎవరు పెడితే వాళ్ళకి చెప్పకు. సుశీలాయ సువేషాయ దేవీ భక్తియుతాయ, మంచి శీలము కలవాడు, దేవీ భక్తి కలవాడు, వాడికి నువ్వు ఇది ఉపదేశించు. అంతేకాదు ఈ నా గీతని శ్రాద్ధకాలంలో ఆ భోక్తల దగ్గర కానీ చదివితే వాళ్ళ పితరులు అక్షయలోకాలకు వెళతారు. ఇది చెప్తున్నారు. అంత విశేషమైన అంశం చూడండి. అంతేకాదు ఇందాక శక్తిపీఠముల గురించి కొన్ని చెప్పిందమ్మ, అన్నీ చెప్పలేదండి. అన్నీ మనం రోజు చదవలేమని ఆవిడికి తెలుసు. ఆ కొద్ది శక్తిపీఠాలు కూడా నిత్యం పఠించుతూ శ్రాద్ధకాలంలో పఠిస్తే పితరులు అక్షయలోకాలకు వెళ్తారని చెప్పింది. అని శక్తిపీఠ స్మరణం అంత గొప్పదిగా వివరించింది. ఇది మనం అమ్మవారు బోధించినటువంటి దివ్యమైన దేవీ గీత. దీనికి నమస్కారం చేసుకుందాం. ఇదంతా చెప్పి వ్యాసుల వారు కాస్త మౌనం వహించారు. ఆయనకి మాత్రం విశ్రాంతి అక్కర్లే. వెంటనే అన్నట్టు జనమేజయుడు అయిపోయిందా ఇంకా వెళదామా అని అనలేదండి మహానుభావుడు. అయ్యా ఆపేసేవేం, అమ్మ గురించి ఇంకా వినాలనుంది, చెప్పు. ధన్యుడు అయ్యా అన్నట్టు వెంటనే. ఎందుకంటే అమ్మ గురించి వినాలి వినాలి వినాలని తపన పుట్టిందా ధన్యుడు. ఇంక చెప్పేదేముంది, చెప్తా విను. నీకు ఆసక్తే ఉండాలి, కానీ నాకు చెప్పే ఆ శక్తి నాకే వస్తుంది, చెప్తున్నాను విను అంటూ
పైగా అమ్మవారి కథ వింటే పదే పదే అశ్వమేధస్య ఫలం అక్షయమస్నుతే. అమ్మవారి కథ విన్నప్పుడు ప్రతి పదానికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. ఇంకా అశ్వమేధయాగంలో హింస ఉంది, ఇందులో అది లేదు.